వ్యవహార శైలి చూసిన తర్వాత ప్రజలే కాదు ఇతర ప్రతిపక్ష పార్టీలందరూ కూడా ఈ మాట మాట్లాడుతూ ఉన్నారు. మేము కూడా సోషల్ మీడియా ద్వారా ఆ మీడియాలో కూడా కథనాలు చూస్తూ ఉన్నాం. ఇదేం కర్మరా బాబు అని చెప్పి మేము తరల బాదుకుంటా ఉన్నాం. ఎందుకంటే 2014 తర్వాత ఎవరు అధికారంలోకి వచ్చినా సరే ఎప్పుడు ఇటువంటి మాటలు మేము అనిపించుకోలేదు. శంకర పద్మశ్రీ ఒక వ్యక్తి, సామాన్య కార్యకర్తనే ఈ రోజు వరకు కూడా ఏ పార్టీ ఎవడో కూడా కొనలేకపోయాడు. వైఎస్ఆర్ బిడ్డ షర్మిల కోట్లాది రూపాయలు ఉండి కూడా ఈ రోజున ఆస్తి తగాదాల కోసమో పర్సనల్ ఎజెండా కోసమో డబ్బుల కోసమో ఇతర పార్టీలకి కాంగ్రెస్ పార్టీని తాకట్టు పెట్టింది, బి టీమ్గా వ్యవహరిస్తుందంటే సిగ్గుతో తలదించుకుంటా ఉన్నాం, చాలా బాధపడతా ఉన్నాం. మీకు ఎప్పుడైనా అనిపించిందా నేను ఏంటి ఇంత హార్డ్ వర్క్ చేస్తున్నాను? మీరు చూస్తే ఇందా మన విజువల్స్ కూడా చూపించాను, డేరుగా దూసుకెళ్తుంటారు. మీరు అట్లాంటిది ఇన్ని సంవత్సరాలు నేను కష్టపడ్డాం కదా, ఈ పార్టీ పరిస్థితులు అయిపోతుంది, ఎందుకు ఈ పరిస్థితి మేము వేరే పార్టీకి వెళ్ళిపోవాలని ఇప్పుడు అనిపించింది మీకు? అసలు లేదు సార్, అదే కదా మాకున్న ధైర్యం. కార్యకర్తలు ఇంతమంది కాల్ చేస్తున్నారు, మరి కరెక్ట్. మరి పదవులు అనుభవించి మీరు ఏం లాభం చెప్పండి? మీరు ఉంటారు, మీకు పైన సపోర్ట్ లేదు, రాష్ట్ర అధ్యక్షురాలు పరిస్థితులు ఉంది, బీటీఎం అని మీరే చెబుతున్నారు. ఇంకా మీరు పనిచేసి వేస్ట్, ఈ పార్టీలో వేస్ట్ కదా అంటున్నా నేను. సార్ మాకు పైన సపోర్ట్ లేకపోవటం ఎక్కడ? మమ్మల్ని అందరినీ చెప్తా ఉంది, పార్టీలో సస్పెండ్ చేయాలని చెప్పి లెటర్లు పెట్టింది. మా నాయకత్వం మమ్మల్ని సస్పెండ్ చేయలేదు కదా, వాళ్ళకి తెలుసు మా కమిట్మెంట్ ఏంటి. చెత్త కాదు ఆమె బీటీఎం అని మీ ఢిల్లీ స్థాయి నాయకులు ఎందుకు చెప్పట్లేదు చెప్పండి. మేము ఆల్రెడీ అందరూ చెప్పారు, రాష్ట్రంలో ఉన్నటువంటి కార్యకర్తలు అందరూ చెప్పారు, అక్కడ కూడా వాళ్ళు ఆలోచన చేస్తా ఉన్నారు. జాతీయ మీరు సంవత్సరం క్రితం ఇదే ఇక్కడ కూర్చొని మనం మాట్లాడితే హాట్ సీట్ ప్రోగ్రామ్ లో మేము వెళ్తున్నామండి, మేము ఎరగ తీసేస్తాం, మేము ఎంత చేంజ్ చేసేస్తాం, మేము చూడండి మా సంగతి చూడండి అన్నారు. సంవత్సరం అయింది ఇప్పటికి, అవునా? మీరు ఏం చేస్తారు మీరు సంవత్సరం నుంచి? మేము మా బాధ చెప్పకపోతే కదా సార్. మేము వెళ్ళి ఇప్పుడు శంకర పద్మశ్రీ ఒక్కటే ఓపెన్ గా మాట్లాడుతా ఉంది మొదటి రోజు నుంచి కూడా. ఈ రోజుకి కూడా ఢిల్లీ ప్రతి పార్లమెంట్ సమావేశాలకు వెళ్తానే ఉన్నాం, గత సమావేశాలకు కూడా వెళ్ళాం. ఇప్పుడు రాహుల్ గాంధీ గారు బడ్జెట్ సమావేశాలు బిజీగా ఉన్నారని వెళ్ళలేదు, 5 రాష్ట్రాల ఎన్నికలని వెళ్ళలేదు. 5 రాష్ట్రాల ఎన్నికలు అయిపోయిన వెంటనే మళ్ళీ మా టీం మొత్తం ఇక్కడ నుంచి వందలాది మంది వెళ్ళి మా బాధ వినిపించడానికి సిద్ధంగా ఉన్నాం. మెయిన్ కాంగ్రెస్ పార్టీ ఒక్కటే కాదు సార్, కాంగ్రెస్ పార్టీ నమ్ముకున్న కార్యకర్తలే కాదు, కాంగ్రెస్ పార్టీ రావాలి అని ప్రజలు కోరుకుంటా ఉన్నారు. అనేక సమస్యలు ఉన్నాయి, రాష్ట్ర అభివృద్ధి కోసం ఫైట్ చేయడానికి కార్యకర్తలు ఉన్నారు, రాష్ట్ర అభివృద్ధి చెందాలి అని చెప్పి కోరుకుంటా ఉన్నారు. ప్రజలు కోరుకుంటున్నప్పుడు మనం ఆ ప్రజలకు అండగా ఉండాల్సినటువంటి బాధ్యత ఉంది. కాబట్టి మేము ఢిల్లీ పెద్దలకి అన్ని విషయాలు కూడా చెప్తున్నాం, త్వరలోనే మంచి నిర్ణయం తీసుకుంటారని కూడా ఆశిస్తా ఉన్నాం. మాకు ప్రాధాన్యత లేకపోవటం కాదండి, ఈ రోజున ఇంత స్వేచ్ఛగా శంకర పద్మశ్రీ ఏఐసిసి మెంబర్ గా ఉండి ఇంత ధైర్యంగా మాట్లాడుతా ఉందంటే ఆ పెద్దల అన్నదండలు మాకు ఉన్నాయి కాబట్టి డెఫినెట్ గా ఉన్నాయి సార్. మమ్మల్ని ఎందుకు కార్యకర్తలు పోగొట్టుకోరు సార్? ఎంతో మంది ఆయారాం గయారాములు చాలా మంది అయ్యారు కాంగ్రెస్ పార్టీలో. ఇప్పుడు మన మధ్య మరొక కాలంలో అయినా ఉన్నారు వసుంధర గారు, సోషల్ యాక్టివిస్ట్. అంటే ఏ పార్టీ కాదు, సోషల్ యాక్టివిస్ట్ వసుంధర గారు. వసుంధర గారు గుడ్ ఈవినింగ్ అమ్మా. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ పద్మశ్రీ గారు. హలో, గుడ్ ఈవినింగ్ వసుంధర గారు. యా పద్మశ్రీ గారు, వెరీ గుడ్ ఈవినింగ్. అండ్ మీరు ఎప్పుడు అసలు నిజంగానే ఫైర్ బ్రాండ్. ఎందుకంటే నాకు బాగా ఈ మధ్య కాలంలో నేను అభిమానించేటువంటి మహిళా నాయకురాల్లో నాకు తెలిసి ముక్కుసూటిగా మాట్లాడగలిగిన అటువంటి వ్యక్తి మీరే. అందువల్ల మీతో నాకు చాలా పరిచయం కూడా ఉంది కాబట్టి నేను చూస్తున్నా లైవ్ కంప్లీట్ గా కాంగ్రెస్ పార్టీ దాని పరిస్థితి మీరు మాట్లాడుతున్నారు. కానీ ఇక్కడ ఐ థింక్ తమ్నైల్ విజయమ్మ లెటర్ గురించి లాగా అనిపించింది నాకు. సో నా స్పందన దాని గురించి అయితే నేను రాజకీయాలకి నేను కాంగ్రెస్ పార్టీ కాదు, ఏ పార్టీ కాదు కాబట్టి సార్, ఆ లెటర్ ఏంటి దాని పరిస్థితి ఏందని నన్ను అడిగితే మాత్రం నా సమాధానం మీకు అందరికీ తెలిసిందే. ఇది పూర్వకాలం నుంచి ఉంది ఒక నానుడి, అన్ని బంధాలు అన్ని మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే అని కార్ల్ మార్క్స్ ఎప్పుడూ చెప్పారు మనందరికి, మన దాస్ క్యాపిటల్ లో. సో ఇది దీన్ని ప్రైమ్ గా చేసుకొని షర్మిల గారు కానీ ఎవరైనా కావచ్చు, వాళ్ళ మదర్ కావచ్చు, విజయమ్మ గారు కానీ కావచ్చు, ఇది బయటకు తీసుకొచ్చి ఇది ప్రజల సమస్య చేశారు వీళ్ళు. అంటే ఇంతకు ముందు చెప్తుండేవాళ్ళు కదా, శ్రీశ్రీ ఏమో ప్రపంచ బాధ తన బాధ అనుకుంటాడు, కృష్ణ శాస్త్రి ఏమో తన బాధను ప్రపంచ బాధ. ఇప్పుడు వీళ్ళది అట్లే ఉంది.
వీళ్ళ బాధని ప్రజల బాధగాను ప్రపంచం ఏమీ లేనట్టుగా సమస్యలు వీళ్ళు దీన్ని బయటకి తీసుకురావడం అనేది దురదృష్టకరం ఒక రకంగా. ఆ ఫ్యామిలీ నిజంగా చెప్పాలి అంటే రాజశేఖర రెడ్డి గారి లెగసీని చాలా వరకు నిజంగా అయినప్పటికీ కూడా ఇంత బయటకి తీసుకురాకుండా ఉండాల్సింది గారు. అది ఆమె వ్యక్తిత్వంలోకి చాలా ఆ రకంగా ఒక రకంగా చెప్పాలంటే ఆమె రాజకీయాలు ఎక్కువ రోజులు ఉండలేదేమో. ఇది మాత్రం నేను చెప్తానండి. నేను కాంగ్రెస్ పార్టీ కాకపోయినప్పటికీ ఒక రాజకీయ పార్టీలో మనం ఉన్నప్పుడు కొన్ని వ్యక్తిగతమైనటువంటి విషయాలు వదులుకోవాల్సి వస్తుంది. ఒక్కొక్కసారి అవసరమైతే సర్వస్వం కోల్పోవాల్సి వస్తుంది. మన చరిత్ర అదే చెప్పింది కదా. మనకి ఇప్పుడు మన కాంగ్రెస్ పార్టీ లెగసీ చూస్తే ఇందిరాగాంధీ దగ్గర నుంచి